సంగారెడ్డి జిల్లా పటాన్ నియోజకవర్గంలో పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే కార్యాలయంలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన సందర్భంగా యువ నాయకుడు లడ్డు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి జన్మదినం మరియు రాష్ట్ర నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన సందర్భంగా కార్యకర్తలు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాయికడి విజయ్, వెంకటేశం కొండల్, మాజీ కోఆప్షన్ మెంబర్ యునస్, పరమేశ్వర్, పెద్దరాజు, ప్రశాంత్, ఇషాక్, జీవన్, అమీర్, మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ओके राइट थमी करा हे पूरा लेने అడ్డం రాకున్నా అన్న షూట్ ఒక్కొక్కటి తీసుకోండి. సూపర్ సూపర్ అందరు కవర్ అవుతారు. మేము కూడా కవర్ అవుతాం. ఓకే అన్న ఆప్తులు మన గూడెం మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పటాన్చెరు ఏరియా ఆసుపత్రి నందు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అభిమానులకు మరి అభిమానులందరూ కలిసి మరి లడ్డు గారి ఆధ్వర్యంలో ఈరోజు రోగులకు పళ్ళ పంపిణీ జరిపించడం జరిగింది. అదేవిధంగా మరి కేక్ కటింగు మరి మదన్న ఈరోజు తిరుపతి వెళ్ళినందున ఆయన అభిమానులందరూ కూడా ఒక దగ్గరగా చేరి ఆయన చేసిన సంక్షేమాలు పథకాలు మరి అందరి మన్ననలు పొందినటువంటి వ్యక్తి మదన్న ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ యువకులకు అందరికీ ఆదర్శం. ఎంతో మందికి సహాయ సహకార్యాలు మరి ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్ళకు ఆపరేషన్లు సర్జరీలు చేయించడం కూడా జరిగింది. ఎంతోమందిని కుటుంబాలను ఆదుకునే వ్యక్తి మరి మదన్న ఈరోజు ఓకే రైట్ కొద్దిగా జరగండి అన్న కొద్దిగా సార్
ఇంకా రండి. నమస్కారం. ఈరోజు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కార్యకర్తల మధ్యన మన జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆయన మా గొప్ప నాయకుడు, పేదల నాయకుడు, ఒక కార్మికుడిగా, ఒక కార్మిక నాయకుడిగా, అలాగే 5 సార్లు శాసనసభ్యునిగా, సిఎల్పి లీడర్గా ఉమ్మడి రాష్ట్రానికి సేవలు అందించిన మా గొప్ప నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. ఆయన పేదల కోసం, కార్మికుల కోసం ఎప్పటికప్పుడు 6 దిశలు ఆలోచన చేసే వ్యక్తి. పి జనార్దన్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకు ధన్యవాదాలు. మన పదికి మాత్రం సీరనే డబ్బులు 25 రూపాయలు కట్టి 25 రూపాయలు వాళ్ళ మాకు 25 రూపాయలు సీరనే కట్టి రోజు మనందరికీ ఫోటోలు తీస్తాం. ఓకే. ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా మరియు ఆర్యవైశ్య మహిళా విభాగాన్ని ఈరోజు పేద ఆర్యవైశ్య మరి ఇతర వేరే కులాల వారికి కూడా వారికి మరి కుటుంబం పోషించుకోవడం కోసము మేము కుట్రు మిషన్లను ఈరోజు ఒక 10 వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. మరి మా యొక్క ఆర్యవైశ్య మహిళా విభాగం నుండి సమాజ సేవకి కావాల్సినటువంటి కార్యక్రమాలే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాల కార్యక్రమాలు చేస్తూ వాటితో పాటు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి మరి వారికి ఈ యొక్క కుటుంబ మిషన్ ఇస్తే వారి యొక్క బట్టలు కుట్టుకొని వారికి కావాల్సిన సంపాదించుకొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా మేము చాలా చేయడం జరుగుతుంది. ఈరోజు ఇందులో భాగంగా 10 కుట్టు మిషన్లను పేద మహిళలకి పంపిణీ చేయడం జరుగుతుంది. జయవాసవి ఇట్లు ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు చొల్లేటి కళ. జై వాసవి. రూపాయల కంటే రూపం గొప్పది, వేల కంటే వినయం గొప్పది, లక్షల కంటే లక్షణం గొప్పది, కోట్ల కంటే ఈ కోమర్జం గొప్పది తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో, మన వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు కుటుంబ మిషన్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా వనితలందరూ కూడా స్వయం ఉపాధి కింద కొద్దిగా సంపాదించుకొని కుటుంబ పోషణ కొరకై ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం.
అందులో భాగంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాలకు కూడా 14 కుటుంబ మిషన్లు ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది గత నెలలో. ఇంకా నెల రోజులు పూర్తి కాకముందే ఈరోజు 10 కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క మండలంలో తీసుకున్నటువంటి మహిళ తమ యొక్క జీవిత పోషణ కోసం ఈ యొక్క మిషన్ని వాడుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజులు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అన్ని మంచి కార్యక్రమంలో ఈ యొక్క 14 మండలాలు వరంగల్ జిల్లా మొత్తం కూడా కలిసికట్టుగా ఉండి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి వరంగల్ జిల్లా మహాసభ అధ్యక్షుడు దుబ్బా శ్రీనివాస్ గారికి, ప్రధాన కార్యదర్శి గార్లపాటి నాగేంద్రబాబు గారికి, కోశాధికారి గంధి శ్రీనివాస్ గుప్తాకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహిళా కమిటీ సభ్యురాలైనటువంటి కళావతి గారికి, శ్రీలత గారికి, అలాగే రాజమణి గారికి, వారి బృందానికి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. రాబోయే కార్యక్రమంలో ఇంకా మంచి మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించండి. మా యొక్క చేదోడు వాదోడుగా మీ అన్ని విధాలా కృషి చేస్తాం. కాబట్టి మీ అంతా కూడా ముందుకెళ్తారని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో ఉండబడే 14 మండలాలకు సంబంధించిన పేద ఆర్యవైశ్య మహిళలకి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి స్పాన్సర్గా గార్లపాటి శ్రీలత, అదేవిధంగా శ్రీనివాస్ గారుల స్పాన్సర్తో ఈరోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఏదేమైనా వారి ఉద్దేశం ప్రధానంగా ఈ కుట్టు మిషన్లు తీసుకున్న వాళ్ళంతా కూడా ఉపాధి అవకాశాలని పొందాలని చెప్పని, ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పని, దాంతో జీవనోపాధి కొనసాగించుకునే విధంగా ఉండాలని చెప్పిన లక్ష్యంతో వారు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి మన ఆర్యవైశ్య మహాసభకు చైతన్యచ్చి మీరు తప్పకుండా వాళ్ళని ఎంపిక చేయండి అని చెప్పని చేసి ఈరోజు పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఏదేమైనా వారి దంపతులకి, అదేవిధంగా రోటరీ క్లబ్ వాళ్ళకి, అదేవిధంగా ఈ ఆర్యవైశ్య మహాసభకు సంబంధించి నాయకత్వం, యువజన నాయకత్వం కావచ్చు, మహిళా నాయకత్వం కావచ్చు ముందుండి ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్న లబ్ధిదారులు కూడా తప్పకుండా వాటిని వినియోగించుకొని రేపు భవిష్యత్తు కాలంలో ఈ ఆర్యవైశ్య మహాసభను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని, రేపు రాబో కాలంలో కూడా పైనుంచి ఏమొచ్చినా కూడా వాళ్ళందరూ కూడా మనకు సహకారం చేస్తామని చెప్పారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు